జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే అధికార టీఆర్ఎస్ సెటిలర్ల ఓట్లను తొలగిస్తోందని ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపించింది. నగరంలో 17 లక్షల ఓట్లు ఒక సనత్ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్లోనే 1,31,000 టీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లను తొలగించేందుకు ప్రభుత్వం సిద్ధమైందని కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి ఆరోపించారు. ఆధార్ కార్డు లింకేజీ, డోర్ లాక్, హౌస్ షిఫ్ట్ అనే కారణాలతో టీఆర్ఎస్ సర్కార్ చేస్తున్న ఓట్ల తొలగింపు కుట్రను ఎన్నికల ప్రధానాధికారి బన్వర్లాల్ దృష్టికి మర్రి శశిధర్ రెడ్డి తీసుకెళ్లారు. తొలగించాలనుకుంటున్న ఓటర్ల జాబితాను ఈసీ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలన్న సీఈఓ ఆదేశాలను ప్రభుత్వ పెద్దల ఒత్తిడి వల్ల రాష్ట్ర అధికారులు అమలు చేయడం లేదని ఆరోపించారు. మంత్రి తలసాని అంశంలో గవర్నర్ చర్య సమర్థనీయంగా లేదని మరీ మండిపడ్డారు. మేము ఓటర్స్ లిస్టు ఫైనలైజ్ చేశాము. దీంట్లో 50,000ను తొలగించాము, 60,000ను తొలగించాము అనేటువంటి కుట్ర ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుందో, హైదరాబాదు నగరంలో ఉన్నటువంటి ప్రజలకు, ప్రత్యేకంగా సనత్ నగర్లో నివసించేటువంటి వారికి, ఏ ప్రాంతం నుంచి వచ్చి గతంలో మీరు ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్న మీ హక్కును హరించేటువంటి ప్రయత్నం జరుగుతున్న దాన్ని గట్టిగా తిప్పికొడతాం. ఇక్కడ గెలవడానికి దమ్ము లేదు, భయపడుతున్నారు. అందుకే ఓటర్లను వ్యతిరేకంగా ఉండేటువంటి ఓటర్లను తొలగించాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దీన్ని మేము ఖచ్చితంగా అడ్డుకుంటాం. మీరు ఒక గవర్నర్గా వ్యవహారం చేయడం మర్చిపోయి ఒక రాజకీయవేత్తగా, టీఆర్ఎస్ పార్టీ సభ్యునిగా మాట్లాడుతున్నారా అని చెప్పి ప్రజలు ఆశ్చర్యపోతున్నారనేటువంటి మాట గుర్తుంచుకోవాలి నరసింహన్ గారని చెప్పి